22 లెక్కల ప్రకారం చూస్తే 48 లక్షల మంది అక్రమంగా వెళ్లిన వాళ్ళలో 16 లక్షల మంది ఇండియన్స్ ఉన్నారంట. జస్ట్ 2022 లెక్కల ప్రకారం చూస్తే అంటే 16 లక్షల మంది మన ఇండియన్సే అక్కడ అక్రమంగా ఉన్నారనేది లెక్కలు. ఇప్పుడు వాళ్ళందరి పరిస్థితి ఏంటి, లేదా జాబ్ కోసం హై సాలరీ కోసం వెళ్ళాలనుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి, ఏం చెప్తారు మీరు? అంటే ట్రంప్ గారు నిన్న పదవి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కొన్ని ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ సైన్ చేయడం జరిగిందండి. దానిలో మొట్టమొదటిగా ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ వచ్చేసి H1B వీసా లాటరీ విధానాన్ని రద్దు చేయడం అనేది ఒకటి జరిగింది. 2024 వరకు ఏదైతే లాటరీ సిస్టమ్ ఉండిందో 2025 ఇంటేకి ఆ లాటరీ సిస్టమ్ ఉండదు అని చెప్పారు. దాని విధి విధానాలు ఇంకా ఎస్టాబ్లిష్ చేయలేదు. ఆ విధి విధానాలను ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు. కాకపోతే ఆ లాటరీ విధానం రద్దు చేసి మెరిట్ బేస్ స్కిల్డ్ ఇమిగ్రేషన్ తీసుకొస్తున్నారు అని చెప్తున్నారు. ఈ మెరిట్ బేస్ గురించి ట్రంప్ గారు లాస్ట్ ఆయన టెన్యూర్ లోనే మాట్లాడటం జరిగింది ఈ మెరిట్ బేస్ గురించి. అదే మెరిట్ బేస్ ఏంటంటే నీ స్కిల్స్ ఏదైతే హైయర్ టెక్నాలజీస్ ఇక్కడ అమెరికాలో అందుబాటులో లేవో వాళ్ళని మాత్రమే ఇక్కడ వీసాలు ఇచ్చి ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ అమెరికాలోకి దిగుమతి చేసుకొని వాళ్ళకి వీసాలు ఇచ్చి వాళ్ళతో పనిచేసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఉదాహరణకి టెస్ట్ ఇంజనీర్లు కానీ, జావా డెవలపర్స్ కానీ, .NET డెవలపర్స్ వీళ్ళందరూ నీ స్కిల్ కిందకి రారు. సో అలాంటి వాళ్ళు ఇక్కడ H1B వేసుకొని ఇక్కడ రావాలి అని అనుకుంటే మాత్రం అది సాధ్యమయ్యే పరిస్థితిలో ఇప్పుడు లేదు ఇప్పుడున్న నిర్ణయాల ప్రకారం. రెండోది ఏంటంటే డాలర్ డ్రీమ్స్ గురించి మాట్లాడుతున్నాం అందరం కూడా. లాస్ట్ 4 years లో అమెరికా హ్యావ్ చేంజ్డ్ ఎ లాట్ అండి. ఎందుకంటే ఇప్పుడు ఇండియాలో ఉన్న పరిస్థితులు చూసుకుంటే కనుక, అమెరికాలో ఉన్న పరిస్థితులు చూసుకుంటే ఇండియాలో కంఫర్టబుల్ లైఫ్ ఉంది. సాలరీ బేస్, ఎడ్యుకేషన్ బేస్, టాలెంట్ బేస్, అదేవిధంగా ఉన్న ప్రాజెక్ట్స్ బేస్, ఎర్నింగ్స్ బేస్ అన్ని కూడా ఇండియాలో కూడా ఆల్మోస్ట్ సేమ్ గానే ఉన్నాయి. ఇక్కడ డాలర్ డ్రీమ్స్ వరకు వచ్చి ఇక్కడ ఏదో ఎలగబెట్టాలని ఏం లేదు, ఇండియాలో కూడా సేమ్ అదేగా ఉన్నాయి. కాకపోతే ఇక్కడ ఏంటంటే ట్రంప్ ఒక విధానం ఏంటంటే మేజర్ ఇక్కడే అన్ని తయారవ్వాలి, కంపెనీస్ అన్ని ఇక్కడే ఎస్టాబ్లిష్ అవ్వాలి, ఇక్కడే ఉండాలి అనే విధానం తీసుకుంటున్నారు. అది పూర్తిగా సాధ్యం కాకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఈ నిర్ణయాలు ట్రంప్ ఏదైతే నిర్ణయాలు తీసుకుంటుందో తద్వారా ఇండియా కూడా చాలా లాభాలు కలిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆఫ్ షోర్ ప్రాజెక్ట్స్ చాలా మటుకు ఏదైతే ఇక్కడ కాస్ట్ తగ్గించుకోవాలనుకుంటారో అన్ని ఆఫ్ షోర్ అయ్యే అవకాశం ఉంటాయి. ఆఫ్ షోర్ ఇంకా ఎంప్లాయ్మెంట్ పెరిగే అవకాశాలు ఉంటాయి. అవన్నీ కూడా కొన్ని విధానాలు డెఫినెట్ గా ఇండియాకి పాజిటివ్ చేసే విధానాలే ఉండొచ్చు. మూడో సమస్య ఏంటంటేనండి, ఇక్కడ చాలా మందికి మాట్లాడుతున్నారు ట్రంప్ వచ్చిన తర్వాత ఒక 14th అమెండ్మెంట్ కి అనుకూలంగా వ్యతిరేకంగా ఉంది అని చెప్పొచ్చు. టైం కి సంబంధించిన అది రాజ్యాంగం 14వ సవరణ అంటున్నారు. కరెక్ట్. సో అదేంటంటే ట్రంప్ గారు ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ సైన్ చేశారు. ఎవరైతే నాన్ సిటిజన్ ఇమిగ్రెంట్స్ కి ఇక్కడ పిల్లలు పుడతారో వాళ్ళకి మాత్రం పౌరసత్వం ఇవ్వను. ఇక్కడ పుట్టే పిల్లల తల్లిదండ్రులు సిటిజన్స్ అయి ఉండాలి. ఒకవేళ లీగల్ ఇమిగ్రేషన్ ద్వారా వచ్చినా గానీ H1 మీద కానీ CPT మీద కానీ పెళ్లి చేసుకునే పిల్లలు కంటే వాళ్ళ పిల్లలు తల్లిదండ్రులు ఏ పౌరసత్వం ఉంటుందో అదే పౌరసత్వం ఇస్తా అంటున్నారు. టెక్నికల్ గా అది ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ సైన్ చేశారు, కానీ 22 రాష్ట్రాలు ఆ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ని కోర్టులో ఛాలెంజ్ చేయడం జరిగింది. బహుశా అది దాని మీద స్టే ఆర్డర్ తీసుకొస్తే అది ముందుకెళ్ళకపోవచ్చు. కాకపోతే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ సైన్ చేసినందుకు మాత్రం బిల్లు పాస్ అయిపోద్ది, అంటే అది అమల్లోకి వస్తుంది అనే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఒకసారి కోర్టులో స్టే ఆర్డర్ తీసుకొచ్చారంటే ఆ బిల్లు ఇంకా మురుగుపడిపోయినట్టే, ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ మరుగుపడినట్టే. దాని మీద ఛాలెంజ్ చేసి అది ఎప్పుడు తెలుతుందో తెలియక. ఎందుకంటే 14th అమెండ్మెంట్ రూల్ కి చాలా అగెయిన్స్ట్ అది, ఎందుకంటే కాన్స్టిట్యూషన్ రూల్ కి చాలా అగెయిన్స్ట్ అది ఇక్కడ పౌరసత్వం అనేది. సో ఇవన్నీ చూస్తే కూడా ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు బట్టి ట్రంప్ అనే ఆయన ఒక ముద్ర వేసుకోబోతుంది. ఎందుకంటే లాస్ట్ టెన్యూర్ ఆయనది. దిస్ ఇస్ ద లాస్ట్ టెన్యూర్ ఫర్ హిమ్ టు బికమ్ ఎ ప్రెసిడెంట్ ఎవర్ ఇన్ హిస్ లైఫ్. సో ఆయన ఏమంటే నేను అమెరికాలో ట్రంప్ ఇప్పుడు జార్జ్ వాషింగ్టన్ గురించి ఎట్లా చెప్పుకుంటున్నారో అలానే ట్రంప్ పేరు కూడా రేపు చెప్పుకోవాలనే ఉద్దేశంతో అలాంటి పేరు ఉండిపోవాలి, నేను ఒక ఆర్కిటెక్ట్ ఆఫ్ అమెరికా, డెఫినెట్ గా అలానే ఆయన పేరు స్థిరపడిపోవాలనే విధంగా ఆయన డెసిషన్స్ ఉన్నాయి. ఆ డెసిషన్స్ అమెరికాకి మంచిగా దోహదపడతాయా చెడగా దోహదపడతాయా అనేది 4 సంవత్సరాల తర్వాత అర్థమవుతుంది మనకి. అంటే ఇక్కడ ఇంకొకటి అండి, ఇప్పుడు పుట్టుకతో పౌరసత్వ హక్కు విషయంలో అది కుదరదు అని అంటున్నారు కదా, ఇక నుంచి అమెరికన్ సిటిజన్ గా కాదు అని అంటున్నప్పుడు ఆల్రెడీ ఉన్న వాళ్ళకా లేదా ఇప్పుడు కొత్తగా జరిగే వాళ్ళకా ఇది ఆర్డర్? ఇది February 19th నుంచి ఎఫెక్ట్ లోకి వస్తుందండి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్. February 19th నుంచి ఎఫెక్ట్. February 18th వరకు ఎవరైతే పిల్లలు పుడుతున్నారో ఇక్కడ వాళ్ళకి పౌరసత్వం ఉంటుంది. February 19th తర్వాత ఎవరైతే పుడతారో వాళ్ళకి పౌరసత్వం ఉండదు. ఎందుకంటే బిల్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఎఫెక్ట్ లోకి వస్తుంది February 19th నుంచి. కానీ ఇక్కడ ఆల్రెడీ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ని కోర్టులో ఛాలెంజ్ చేయడం జరిగింది. కోర్టు కనుక స్టే ఆర్డర్ ఇస్తే ఆ బిల్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ అమల్లోకి రాకపోవచ్చు. ఎందుకంటే కోర్టు స్టే ఆర్డర్ దాన్ని బట్టి ఏ రకంగా అయితే ఆ జడ్జిమెంట్స్ ఉంటాయి, ఏ రకంగా అయితే దాని ప్రకారం కోర్టులో బిల్స్ మూవ్ చేస్తారు, దాన్ని బట్టే ఈ ప్రాసెస్ అనేది ఉంటుంది. ఇప్పటి వరకు అయితే మనం అనుకోవాల్సింది ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ సైన్ చేశాడు కాబట్టి అది February 19 నుంచి ఎన్ఫోర్స్ లోకి వస్తుంది అని అనుకుంటాం మనము. కాకపోతే కోర్టు డైరెక్షన్ బట్టి అది అమల్లోకి వస్తుందా, అమల్లోకి రాకుండా ఆగుతుందా, దాని మీద ఏ రకమైన డిబేట్ నడుస్తుంది దాని మీద. ఎందుకంటే 21 స్టేట్స్ అంటే
దాదాపు 40% ఆఫ్ ద స్టేట్స్ హావ్ ఛాలెంజ్డ్ ఇట్. సో అంత ఈజీగా ముందుకెళ్ళకపోవచ్చు. కోర్ట్ డైరెక్షన్స్ బట్టి నిర్ణయాలు అనేవి ఉండబోతున్నాయి. యా, ఇంకొక మేజర్ క్వశ్చన్, ఇప్పుడు జనరల్ గా 2 తెలుగు రాష్ట్రాల నుంచి అక్కడికి వెళ్తున్న ఇండియన్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఒక అన్సర్టనిటీ వచ్చేసింది. ఏంటి ఇప్పుడు ఇక్కడ మన పరిస్థితి ఏంటి అని. అందులోనూ ఒక 16 లక్షల మంది అక్రమంగా ఎంటర్ అయిన వాళ్ళు ఉన్నారు. అది కాకుండా H1B మీద ఉన్నారు, ఇంకా డిపెండెంట్లు, వర్క్ వీసాలు, రకరకాలుగా ఉన్నప్పుడు అన్సర్టనిటీ వచ్చేసింది కదా. వీళ్ళందరి పరిస్థితి ఏంటండి? అక్కడే ఉండాలా లేకపోతే వెనక్కి వచ్చేయాలా? తప్పకుండా ఒక విషయం అయితే కుండబద్దలు కొట్టినట్టు చెప్తానండి. చాలా మందికి నచ్చకపోవచ్చు. అమెరికాలో భారతీయులు ఎవరైతే ఇల్లీగల్ గా నివసిస్తున్నారో వాళ్ళందరూ వాలంటీర్ గా ఇండియా వచ్చేస్తే చాలా మంచిది. లేదంటే గనక వాళ్ళ మీద పెనాల్టీలు, వాళ్ళకి శిక్షలు, ఏ రకంగా డిపోర్ట్ చేస్తారో ఆ ప్రాసెస్ అంతా ఉంది. ఆ ప్రాసెస్ వస్తుంది. నేను చెప్పొచ్చేది ఏంటంటేనండి, ఇల్లీగల్ గా చాలా మంది షఫుల్ గా పనిచేస్తున్నారు. అదే విధంగా హోటల్స్ లో పనిచేస్తున్నారు, మోటల్స్ లో పనిచేస్తున్నారు. ఇప్పుడున్న ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ లో 30% ఆఫ్ ద ఇమిగ్రెంట్స్ అంటే ఇండియన్స్ నుంచి తమిళన్స్ ఉన్నారు, 30% గుజరాతీస్ ఉన్నారు, ఒక 20% 2 తెలుగు రాష్ట్రాల నుంచి ఉన్నారు, మిగతా వివిధ రాష్ట్రాల నుంచి ఉన్నారు. వీళ్ళందరూ కూడా USCIS కి, ఐస్ కి, అదేవిధంగా డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్లాండ్ సెక్యూరిటీకి, వీళ్ళందరూ ఎక్కడ పనిచేస్తున్నారు, ఎక్కడ ఉంటున్నారు, ఇక్కడ ఇల్లీగల్ జాబ్స్ వస్తున్నాయి, వాళ్ళకి ఒక అవగాహన ఉంది. అంటే ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది ప్రతి పాస్పోర్ట్ మీద, ప్రతి వీసా మీద ఎవరు వచ్చారనేది. ఖచ్చితంగా అంత ఇన్ఫర్మేషన్ ఉంది. ఖచ్చితంగా వీళ్ళు ఈ ఇండియన్ రెస్టారెంట్స్ మీద, అదేవిధంగా మోటల్స్ మీద, చిన్న చిన్న గ్రాసరీ స్టోర్ల మీద ఎక్కడైతే ఇండియన్ స్టూడెంట్స్ మరీ ముఖ్యంగా ఇల్లీగల్ గా జాబులు చేస్తారు, అంటే చదువుకోవడానికి ఇక్కడ F1 మాస్టర్స్ మీద వచ్చి వాళ్ళు పార్ట్ టైం జాబులు ఎక్కడైతే ఈ రెస్టారెంట్స్ మీద, ఈ ఇండియన్ గ్రాసరీ స్టోర్ల మీద, వివిధ ప్రాంతాల్లో ఎక్కడైతే ఉద్యోగాలు చేస్తున్నారో ఇల్లీగల్ గా, వాళ్ళు మాత్రం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. పొరపాటున కనుక వీళ్ళ మెరుపు దాడుల్లో కనుక వాళ్ళు పట్టుబడ్డారు అంటే కనుక వాళ్ళు మాస్టర్స్ చేయడానికి దాదాపు ఒక 60-70 లక్షలు ఖర్చు పెట్టుకొని లోన్లు తీసుకొని వస్తున్నారు. చేసుకుని వెళ్ళుంటారు ఇక్కడ నుంచి, అంత మిడిల్ క్లాస్ సెక్షన్ కొంత ఉంటారు. వాళ్ళ జీవితాలు మొత్తం సర్వనాశనం అయిపోయే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఇది ఎగ్జాక్యులేషన్ కాదు. ఎందుకంటే ఐస్ ఏజెంట్స్ అనే వాళ్ళు మెరుపు దాడులు చేయడం చాలా సర్వసహజం ఇక్కడ. దీంతో పాటు USCIS, డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్లాండ్ సెక్యూరిటీ కూడా ఈ 3 సంస్థలు కూడా ఒక అనుకూలంగా ఉండి ఒకటే విధంగా ఈ మెరుపు దాడులు చేయబోతున్నారు. షికాగోలో ఆల్రెడీ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఐడెంటిఫై చేసి డిపోర్ట్ చేయడంలో నిన్ననే ఆల్మోస్ట్ ఆ ప్రాసెస్ కూడా స్టార్ట్ చేశారు. తద్వారా అన్ని రాష్ట్రాల్లో ఉంటుంది. మేజర్ గా తెలుగు వాళ్ళు షికాగోలో, అట్లాంటాలో, డాలస్, టెక్సస్ లో, వర్జీనియాలో, అదేవిధంగా నార్త్ కెరోలినాలో కొంతమంది ఎక్కువగా ఉన్నారు. సో డెమోక్రటిక్ స్టేట్స్ మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. ఎందుకంటే డెమోక్రటిక్ స్టేట్స్ లోనే ఎక్కువ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా డెమోక్రటిక్ స్టేట్స్ మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. ఆ ఫోకస్ ప్రకారమే ఇక్కడ ఎవరైతే ఇల్లీగల్ జాబ్స్ చేస్తున్నారో, ఇల్లీగల్ గా ఉన్నారో వాళ్ళందరినీ కూడా డిపోర్ట్ చేసే అవకాశం ఉంటుంది. స్టూడెంట్స్ అందరూ మరీ ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందండి. ఓకే, మరి మీరు యాజ్ ఎ తెలుగు గై, మీరు అక్కడ ఉన్న వాళ్ళకి ఏమన్నా కొంచెం లీగల్ సపోర్ట్ ఇవ్వడం, అవేర్నెస్ కార్యక్రమాలు చేయడం ఏమన్నా చేస్తున్నారా? ఎందుకంటే ఇప్పుడు మనం టీవీలో మాట్లాడుకుంది ఓకే, అక్కడ ఇలా జరుగుతుందని సరే, చాలా మంది ఉన్నారని అంటున్నారు, బయలుదేరిపోండి దొరికితే ఇబ్బంది అంటున్నారు. కొంచెం లీగల్ ఎయిడ్ కానీ లేకపోతే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అయినా కండక్ట్ చేస్తున్నారా తెలుగు వాళ్ళ కోసం అక్కడ? తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా, తానా సంస్థ, అదేవిధంగా గ్రేటర్ వాషింగ్టన్ తెలుగు కల్చరల్ సంఘం, GWTCS, ఈ 2 ఆర్గనైజేషన్స్ కూడా చాలా యాక్టివ్ గా పనిచేస్తున్నాయి. ఇట్లా లీగల్ సపోర్ట్ కానివ్వండి, మన ఇండియన్ పిల్లలు ఎక్కడన్నా ప్రాబ్లమ్స్ ఇరుక్కున్న వాళ్ళని రెస్క్యూ చేయడం కానివ్వండి, వాళ్ళ ఫైనాన్షియల్ అంటే లీగల్ గా ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వడం కానివ్వండి, ఇవన్నీ చాలా జరుగుతున్నాయి. ఒక ఉదాహరణ చెప్తాను మేడం మీకు. నిన్న రీసెంట్ గా ఒక 4 days బ్యాక్ నాకు ఒక ఎమ్మెల్యే దగ్గర నుంచి కాల్ వచ్చింది. వాళ్ళ అబ్బాయి ఇల్లీగల్ గా జాబ్ చేస్తూ ఐస్ ఏజెంట్ దొరికిపోవడం జరిగింది. తనకి వాళ్ళని కస్టడీలోకి తీసుకొని దాన్ని సెంటెన్స్ చేయడం జరిగింది. అంటే ఇక్కడ ఎట్లా జరుగుతుందంటే, మేము గొంతు చించుకొని చెప్తున్నాము, ఇక్కడ ఇల్లీగల్ గా మీరు ఉద్యోగాలు చేయకండి, ఇల్లీగల్ గా ఉండకండి అని గొంతు చించుకొని చెప్తున్నాము. కానీ వాళ్ళు ఎక్కడో దాడుల్లో దొరికిపోవడం వల్ల వాళ్ళ పేరెంట్స్ అక్కడ లోకల్ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తారు. లోకల్ ఎమ్మెల్యే గారు ఇక్కడ తెలుగు సంఘాల నాయకులకు ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఏంటంటే, ఒక వ్యక్తి దొరికిపోతే వాళ్ళని లీగల్ ఎయిడ్ ఇవ్వడానికి దాదాపు 10 నుంచి 15,000 US$ ఖర్చు అవుతుందండి. మేము ఎందుకు పెట్టాలి దాని గురించి అని అంటాం. ఎందుకు తెలుగు సంఘాలు ఇక్కడ ఎందుకు ఆ $15,000 అబ్బాయి ఎందుకు ఎఫర్ట్ చేయాలి? ఆ అబ్బాయి తప్పు చేయడం వల్ల ఆ అబ్బాయి దొరికిపోయాడు